నటుడు నరేష్ అదేనండి మా అధ్యక్షుడు. ఈయన కేవలం నటనలోనే కాదు పెళ్లిళ్ళలో కూడా సీనియరే. మీరంతా పవన్ కళ్యాణ్ ఒక్కడే 3 పెళ్లిళ్ళు ముచ్చటైన మొనగాడని ఫీల్ అయిపోతుంటారుగా. అసలు పవన్ కళ్యాణే నిత్య పెళ్లి కొడుకు, ఇండస్ట్రీలో ఇలాంటి వాడు మరొకడు లేడని అంటారుగా. కానీ 3 పెళ్లిళ్ళ మొనగాళ్ళలో నరేష్ కూడా ఒకడు. తల్లి విజయ నిర్మల పొరపాటున ఒక పెళ్లి చేసుకుని తర్వాత రెండో పెళ్లితో లైఫ్ లాంగ్ సెటిల్ అయింది. కానీ ఆమె కొడుకు నరేష్ అలా కాదు. తన వయసులో మలుపునకు ఓ పెళ్లి చేసుకున్నారంటే నమ్మగలరా? ప్రస్తుతం నరేష్ భార్య రమ్య రఘుపతి మరెవరూ కాదు, ఏపీ పీసీసీ నేత రఘువీర సోదరుడి కూతురని తెలుసా? ఒకప్పుడు హాస్య నట చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్తో పోటీ పడి మరి నటించేవారు నరేష్. అప్పట్లో జంధ్యాల సినిమాలంటే అయితే రాజేంద్ర ప్రసాద్, లేకపోతే చంద్రమోహన్, లేకపోతే నరేష్ ఉండేవాళ్ళు. జంధ్యాల కాంబినేషన్లో వచ్చిన నరేష్ చిత్రాలు కడుపుబ్బా నవ్వించిన విషయం నాటి ప్రేక్షకులందరికీ తెలిసిందే. తర్వాత ఈవీవీతో జంబలకిడి పంబ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇక చిత్రం భలారే విచిత్రంలో నరేష్ నటన ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంది. కట్ చేస్తే నరేష్ తర్వాతి కాలంలో కనుమరుగవుతూ వచ్చిన సెకండ్ ఇన్నింగ్స్లో తిరిగి పికప్ అయ్యారు. ఇప్పుడు నరేష్ నటుడిగా రాణిస్తూనే తెలుగు నట సంఘం మాకు అధ్యక్షుడుగాను ఉన్నారు. నరేష్ మొదటి పెళ్లి కెమెరామ్యాన్ శ్రీనివాస్ కూతుర్ని పెళ్లాడారు. వీళ్లకు నవీన్ విజయకృష్ణ పుట్టారు. తర్వాత విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. నరేష్ కొడుకుగా నవీన్ నందిని నర్సింగ్ హోమ్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. నరేష్ తన తొలి భార్యకు విడాకులు ఇచ్చాక రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమె మరెవరో కాదు, ప్రఖ్యాత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ. ఈమె కూడా రచయితే. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాక కలతలు ప్రారంభమయ్యాయి. దీంతో రెండో పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. థర్డ్ మ్యారేజ్ రమ్య రఘుపతితో. ఇండియాలో చదువు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది రమ్య. ఇక్కడి సినిమాల్లో పనిచేసే ఆలోచనతో నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకు అసిస్టెంట్గా పనిచేస్తుండగా నరేష్తో పరిచయం అయింది. ఆ తర్వాత విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్గా చేస్తుండగా నవ్వుల రాజు నరేష్తో ప్రేమ మొదలైంది. 2 కుటుంబాల అంగీకారంతో రమ్య నరేష్ల పెళ్లి జరిగింది. మూడో పెళ్లి నాటికి నరేష్కు 50 ఏళ్లుండగా రమ్యకు ఆయన వయసులో సగం. అయినా సరే ఆమె నరేష్తో జీవిత చిత్రంలో జత కట్టడానికే సయ్యంది. వీళ్ళిద్దరికీ రణ్వీర్ అనే కొడుకున్నాడు. నరేష్ది అనంతపురం జిల్లా హిందూపురం. దీంతో నరేష్ మూడో భార్య రమ్య ఇక్కడ స్వచ్ఛంద సంస్థ పెట్టి భర్త తరపున ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. బేసిక్గా నరేష్కు కూడా రాజకీయాల్లో రాణించాలన్న తహతహ ఎక్కువ. ఈ తపన కొద్దీ అతడు మా అధ్యక్షుడయ్యేందుకు మార్గం సుగమం చేసుకుని అందుకు తగ్గట్టుగానే విజయం సాధించి తొలి గెలుపు వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నరేష్ ఈ పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం నరేష్కు చెందిన హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యే. వచ్చే రోజుల్లో బాలయ్య బాబుతో నరేష్ ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగుతారా ఏమో కాలమే నిర్ణయించాలి. ఇప్పటి వరకు నరేష్ పొలిటికల్స్ లో అంత ఎక్కువగా లేరు కాబట్టి ఆయన పెళ్లిళ్ల వ్యవహారం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి సై అంటే సై అనే రేంజ్ లో దిగితే ఈ 3 పెళ్లిళ్ల భాగోతం బట్టబయలయ్యే పరిస్థితి తప్పదు. ఇప్పటికే పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారం ట్రోలింగ్ నడుస్తోంది. 3 పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు రాజకీయాల్లో పాల్గొనే అవకాశం లేదంటూ కొందరు ఫేక్ కామెంట్లు పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. రేపటి రోజున నరేష్ వచ్చినా సేమ్ సీన్. చూద్దాం ఏం జరుగుతుందో.